హాయ్ ఫ్రెండ్స్, ఐలాండ్లో మేము కొన్ని రైడ్స్ ఎక్కడం జరిగింది. వాటిలో కొన్ని మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. ఐలాండ్ అనగానే కొంచెం మనం కూడా పిల్లల్లాగా మారిపోతుంటాం. వాటిల్లో కొన్ని రకాల ఇదిగోండి ఈ బుజ్జి ఏనుగు బొమ్మల మీద అప్ అండ్ డౌన్ ఫ్లిప్స్ అవుతూ జరిగిన ఒక రైడ్ ఇది. దీని తర్వాత ఒక పిల్లలకి సంబంధించి ఒక ట్రైన్. కాసేపు పిల్లలతో పాటు మనం రెగ్యులర్ ట్రైన్లో తిరిగినప్పటికీ పిల్లలతోటి ఈ బుజ్జి ట్రైన్లో తిరగటం అదొక ఫన్నీ యాక్టివిటీ అనుకోవచ్చు. వాటితో పాటు సరదాగా తిరగటం అంటే అదొక మంచి ఎక్స్పీరియన్స్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ మన ఐలాండ్లో ఉన్న కొన్ని రకాల రైడ్స్ మీకోసం, అంటే జస్ట్ మేము గడిపిన ఆనందమైన ఆ చిన్న కొన్ని క్షణాలను మీ దాకా తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇలా ఈ ట్రైన్ ఒక రౌండ్ వాటిలో తిరగడం జరిగింది. ఆ ట్రైను తిరిగిన తర్వాత మరలా ఇక్కడున్న వాటిలో ది బెస్ట్ హార్స్ రైడింగ్. చూడండి మా పిల్లలు ఎలా హార్స్ రైడ్ చేస్తున్నారో. వాళ్ళకి ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ కింద వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. నిన్న జరిగిన ఇటువంటి దీనిలో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ దీనిలో పాల్గొన్నారు. దీనిలో ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు. అందరూ హ్యాపీగా వారి అంటే పాత రోజులను గుర్తు చేసుకుంటూ పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా గడిపారు. ఈ విధంగా పిల్లలు ఆనందానికి వాళ్ళ ఎడ్యుకేషన్కి వాళ్ళని మానసికంగా కూడా బలంగా ఉంచడానికి ఇటువంటి అకేషన్స్ ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని అప్పుడప్పుడు ఇటువంటి ఆనందకరమైన జాలీ ట్రిప్స్ వాటికి తీసుకువెళ్తూ ఉండండి. మరియు ఇప్పుడు ఈ ఐలాండ్ అని ఒక్కటే కాదండి, మిగతా ఎన్ని చోట్ల ఇట్లాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయి, అడ్వెంచర్స్ విఆర్ మాల్స్ ఉంటాయి. కొన్ని పిల్లలకి ఆహ్లాదకరమైనటువంటి రైడ్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. వాటిలో వారిని కూడా తీసుకువెళ్ళేసి వారి మానసిక ఉల్లాసము ఆనందాన్ని పెంపొందించే విధంగా వారిని ఎంకరేజ్ చేయండి. ఆ విధంగా మనం పిల్లల యొక్క ఆనందాన్ని ఎక్కువ చేయటం వలన వారిలో మానసిక పరిపక్వత మెచ్యూరిటీ లెవెల్స్ త్వరగా పెరుగుతాయని మానసిక నిపుణులు కూడా చెప్తూ ఉంటారు, వైద్య నిపుణులు. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉంచడానికి ఇటువంటి జాలీ ట్రిప్స్ తీసుకువెళ్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లస్ సబ్స్క్రైబ్.